నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సంక్రాంతి తెలుగు పొదరిళ్లను బొమ్మరిళ్లుగా మార్చే పెద్ద పండుగ. ఇంటి నిండా బంధువులు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఆటపాటలు, నోరూరించే పిండి వంటలు, హరిదాసుల కోలాహలం, గంగిరెద్దుల సయ్యాటలు, అందమైన రంగవల్లులు, వాటి మధ్యలో అంతే అందంగా అమర్చిన గొబ్బెమ్మలు. ఇలా ఒకటేమిటి, నెల ముందే మొదలైన సంరంభం పర్వదినం 3 నాళ్లలో మరింత సంబురంగా మారుతుంది. ఎడ్ల పందాలు, కోళ్ల పందాలు అదనపు కాలక్షేపం. తెలుగు సంస్కృతిలో మమేకమైన ఈ సంక్రాంతి సంబరాల్లో పల్లెల్లో కొన్ని మాత్రమే నేడు కనిపిస్తున్న కోడి పందాలు మాత్రం పందెం రాయుల పోషణలో ఏటికేడు ఆదరణ పెంచుకుంటున్నాయి. కోళ్లకు కత్తి కట్టి నిర్వహించే పోటీలకు అనుమతులు లేకున్నా ఆపేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్న పోటీలు నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కోడి బరిలోకి దిగుతుందా లేదా అన్న సందిగ్ధతలు ఉన్నా గీచిన బరువులోకి కోళ్లను దింపేందుకు పోటీ రాయిళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సొంతం 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 నీకా నాకా హై నీ బగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్దాం సై చూద్దాం సై. పౌరుషం. సంక్రాంతి సంబరాల వేళ ఈ మాట వినగానే ఎవరికైనా పందెం కోళ్లే గుర్తుకొస్తాయి. కోడి పందాలు తెలుగువారికి కొత్తేం కాదు, వింత అంతకన్నా కాదు. 5-6 ఏళ్లుగా సంక్రాంతి సమయంలో అన్నిటికంటే ఎక్కువగా ఈ పందాల వార్తలే వినిపిస్తున్నాయి. సై అంటే సై అని కాలు దూకునే కోళ్లపై 3 రోజుల్లోనే 100ల కోట్ల బెట్టింగ్లు సాగడమే ఇందుకు ప్రధాన కారణం. కాలుకి కత్తిగట్టి కణతల మీద ఊది ముక్కులు రాయించి బరిలోకి దిగిన కోళ్లు ప్రత్యర్థిని గాయపరిచే దృశ్యం చూపరుల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. పందెం రాయుళ్ల ఈ వినోదం వేలాది కోళ్లకు మాత్రం ప్రాణ సంకటమే. ఈ చెలగాటమే కత్తిగట్టి పదం పెట్టి కోళ్ల కొట్లాటపై నిషేధం తెచ్చేలా చేసింది. నిషేధం మాటే గాని ఎన్ని నియంత్రణలు, నిబంధనలు, చట్టాలు ఉన్నా ఎప్పుడూ పందాల జోరు ఆగిందే లేదు. కాకపోతే ఈసారి తమిళనాడు జల్లికట్టు చుట్టూ జరుగుతున్న పరిణామాలతో అధికారికంగానే పందెం కట్టేందుకు మొదలైన ప్రయత్నాలే ఆసక్తి రేపుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్న స్థానిక నాయకులు ఎలాగైనా సంప్రదాయ క్రీడగా పందాలకు అనుమతి కోసం కసరత్తు చేస్తున్నారు. ప్రాబల్యాలు ఉపయోగించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. అవి ఫలిస్తే చివరి నిమిషంలోనైనా పోటీలకు అనుమతి రాకపోతుందా అని మిగిలిన వారు ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ప్రాంతాలున్నా కోడి పందాలనగానే మొదట గుర్తొచ్చేది కోస్తా జిల్లాలే, ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలే. చాలా గ్రామాల్లో పందాల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. పోలీసుల కళ్లు గప్పి పైరవీలు, లోపాయికారి ఒప్పందాలతో భారీ స్థాయిలోనే కథను నడిపిస్తారు. గుట్టుపైకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అపై రాజకీయ ఒత్తిళ్లు ఉండనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పోటీలు స్వయంగా నాయకులే ప్రారంభించడం ఇంకో ఆశ్చర్యకర విషయం. సంక్రాంతి పండగ 3 రోజుల్లోనే 10ల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగిపోతాయి. కోళ్లకు ప్రాణ సంకటంతో పాటు ఎంతో మంది జాతకాలు తారుమారే అవుతాయి. పగడ్బందీ జాగ్రత్తలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ప్రాంగణాల నుంచి గ్రామ స్థాయిల వరకు అదే పరిస్థితి. సాంప్రదాయంగా కోడి పందాలు వేస్తాం. ఓన్లీ సంక్రాంతి టైంలోనే దీన్ని పందాలు వేస్తాం. మామూలు ఇప్పుడు ఇంకా ఏముండదు, మేపుతాం, కోళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటాం. అమ్మకాలు ఇవన్నీ ఉండవు, సొంతగా వేసుకుంటాం. పండగ 3 రోజులు మాత్రం పర్మిషన్ ఇస్తే వేసుకుంటాం, లేకపోతే లేదు. కత్తి పందాలు, చూపుడు, ఎత్తుడు, దింపుడు, ముసుగు, అస్లీ, జింకి ఇలా వివిధ విభాగాల్లో కోడి పందాల్ని 3-4 ఎకరాల్లో తయారు చేసిన బరిలో నిర్వహిస్తుంటారు. రాత్రి కూడా భారీ ఫ్లడ్ లైట్ల కాంతుల్లోనూ పందాల జోరు కొనసాగుతుంది. జనము అదే స్థాయిలో హాజరవుతారు. పక్కనే మద్యం, మట్కా, తిండి పదార్థాల వ్యాపారాలు ఓ స్థాయిలో జరుగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, వెంప, పెదవేగి, జంగారెడ్డిగూడెం, గుండుగొలను, మహాదేవపట్నం, కాళ్లకూరు, కొవ్వాడ, జువ్వలపాలెం, కోరుకల్లు, తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం, సఖినెట్టిపల్లి, మల్కీపురం, రాజోలు, మామిడికుదురు,
సామర్లకోట, ఇల్లపూడి, జగ్గంపేట మండలాలు సహా అనేక ప్రాంతాల్లో భారీగా పందాలు సాగుతాయి. నేరుగా పందెంలో పాల్గొంటున్న వారు లక్షలు ఖర్చు చేస్తుంటే చూసేందుకు వచ్చేవారు కాస్తున్న బెట్టింగుల మొత్తం వందల కోట్లలో ఉంటుందని అంచనా. ఇవన్నీ ఒకటైతే సంక్రాంతికి కోడి పందాల నిర్వహణ ఆషామాషి వ్యవహారమేం కాదు. పుంజును పెంచి పోషించి బరిలోకి దింపడం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. కోడిపిల్ల పుట్టిన 3 నెలల నాటికే ఎత్తు చురుకుదనాన్ని గమనించి పందానికి పనికిస్తాయనుకునే వాటిని ప్రత్యేకంగా పెంచుతారు. జవ్వ గోధుమలు, వడ్ల మెరికలు సహా బాదం పప్పు, పిస్తా, అక్రోట్, కిస్మిస్, కుంకుమ పువ్వు, సోంపు, మిరియాలు, సొంఠి, చేదు జీలకర్ర, మేడిపళ్లతో కలిపిన మిశ్రమాన్ని పందెం కోళ్లకు తినిపిస్తారు. దాణా ఒంటికి పట్టేందుకు వ్యాయామం చేయిస్తారు. తరచూ వైద్య పరీక్షలు చేయించి మందులు వాడుతుంటారు. ఇలా తయారైన పుంజులు 5,000 నుంచి 25 లక్షల వరకు పలుకుతాయి. పందెంలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రత్యేక శిక్షణతో పాటు కొన్ని రకాల ఉత్ప్రేరకాలు వాడుతుంటారు. పౌరుషానికి ప్రతీకగా భావించే పుంజుల కోసం వాటి యజమానులు ఎంతైనా ఖర్చు చేస్తారు. మెడ మీద ఈకలు రెకించి పౌరుషం కదలాడే పందెంకోళ్లు ఒక్క ఉదుటున గాల్లోకి లేచి ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే సమతూకమైన బరువుండాలి. ఎక్కువ తక్కువలుంటే తేడాలొస్తాయి. పందెం పుంజు ఒంటి గట్టిదనం అన్నిటికన్నా ముఖ్యం. అందుకోసం చన్నీటిని నోటిలోకి తీసుకుని కోడి మీదకు ఊదుతారు. ఇలా చేస్తే దాని శరీరం గట్టిపడుతుందని నమ్మకం. పందెం కోళ్లకు అనేక రకాల పేర్లుంటాయి. నల్ల పుంజును కాకి కోడి అంటారు. ఇక నెమలి, డేగ, కోడి డేగ ఇలా అనేక రకాల పేర్లుంటాయి. అలనాడు నాగమ్మతో పందెం ఓడిన బ్రహ్మనాయుడి పుంజు చిట్టిమల్లు పేరు పల్నాడులో నేటికి ప్రముఖమైంది. అలాగే పందెం సమయంలో పుంజుల కాళ్లకు కత్తులు కట్టేవాళ్లు ప్రత్యేకంగా ఉంటారు. ఇలాంటి వారికి ఒక్కో పందానికి 200 నుంచి 500 రూపాయల వరకు చెల్లిస్తుంటారు. కత్తులు కట్టిన కోళ్లను బరి మధ్యలోకి తెచ్చి ముక్కులు కరిపించి పందానికి సై అంటారు. ముక్కులతో పట్టు దట్టించి రెక్కలు అల్లార్చి ఎగిరెగిరి పోరాడుతూ అవతలి పుంజును మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. గాయాలతో రక్తమోడుతున్నా తుయ్యంతా పోరాడుతాయి. పందెమయ్యాక చనిపోని పుంజు మాంసాన్ని భారీ ధరకు విక్రయిస్తుంటారు. పందెంలో చనిపోయిన కోడి కిలో మాంసం ధర గరిష్టంగా 2,000 వరకు ఉంటుంది. నిబంధన ప్రకారం ఇలా కత్తిగట్టి పందెమాడించడం నేరం. కోడి పందాలు ఆడేవారిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్ 9వ సెక్షన్లో 1వ క్లాజు ప్రకారం కేసు నమోదు చేయొచ్చు. కాకపోతే వారు సొంత పూచికత్తుపై విడుదలయ్యే వెసులుబాటుంది. కోర్టు దాకా వెళ్లినా స్వల్ప జరిమానాలతోనే బయటపడే వీలుండడం నిషేధం అమలుకి పెద్ద సవాల్గా మారింది. ప్రముఖుల విషయంలో కేసు ఊసే ఉండదు. అందుకే కోడి పందాల నిరోధానికి పోలీసులు ఎంత కృషి చేసినా స్థానిక నాయకుల నుంచి మంత్రుల వరకు తీసుకొచ్చే ఒత్తిళ్లకు తలవంచక తప్పడం లేదు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని వదులుకోలేమని, కొనసాగించాల్సిందేనని మొండిగా వాదించే వాళ్లు లేకపోలేదు. చట్టపరంగా చూసిన జీవహింస నిరోధక చట్టం ప్రకారం మూగజీవుల మధ్య రక్తపాతం సృష్టించడం నేరం. అంటే కోడి పందాల నిర్వహణ చట్టవిరుద్ధం. అదే చట్టాన్ని యథావిధిగా అమలు చెయ్యాలని సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు న్యాయస్థానాలకు వెళుతున్నారు. వివాదంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, లోకాయుక్తలో ఎన్నో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పందాలకు అనుమతించకూడదని కోర్టులు సూచించాయి. వివాదంపై ఈసారి కూడా ఉమ్మడి హైకోర్టులో కేసులు నడిచాయి. ఎక్కడా కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ఎస్పీలకు ఇదివరకే ఆదేశాలు జారీ చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఆ హామీ మేరకే కోడి పందాల నిలిపివేత పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. సాంప్రదాయం ముసుగులో జరుగుతున్న సాంఘిక దురాచారం. ఇది సాంప్రదాయం కాదు. సంక్రాంతి సందర్భంగా హ్యాపీగా ఈ ఫెస్టివల్ని చేసుకోవాల్సింది. కొన్ని కోట్లాది రూపాయలు జూదాల్లో ఓడిపోయి ఇంట్లో ఏడుస్తా ఎన్నో వేల మంది కుటుంబాలు దీని బారిన పడుతున్నాయి. కోడిపందాలు జూదాలు ఈ సంక్రాంతి సందర్భంగా జరగకుండా ఆ నిషేధాన్ని చట్టం ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది, మరి ముఖ్యంగా ఈ పోలీసు యంత్రాంగాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాట జల్లికట్టుకి కల్పించిన మినహాయింపులతో స్థానిక నేతలు చకచకా కదులుతున్నారు. కేంద్రం ఇచ్చిన ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం సంప్రదాయ క్రీడల్లో భాగంగా తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా, కేరళ, గుజరాత్ ఎద్దుల బండ్ల పోటీల్లో దున్నలు ఉపయోగించొచ్చు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 8న ఆ మినహాయింపు వచ్చిన కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు
హైకోర్టు వాటిని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చి కేంద్రం తమిళనాడు ప్రభుత్వాలకి నోటీసులు జారీ చేసింది. అయినా ఏదో ఒక మార్గంలో జల్లికట్టు అనుమతి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న తమిళనాడు ప్రభుత్వం అవసరమైతే ఈ అంశంలో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గోదావరి జిల్లాలకు చెందిన కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో కోడి పందాలకు అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పనిలో పనిగా ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన యథాతథస్థితి ఉత్తర్వుల్ని ఎవరికి వారు అనుకూలంగా అన్వయించుకుని ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. సంక్రాంతి విషయంలో కూడా మీ అందరికీ లేకోకుండా మేము కోరేది ఒకటే, సాంప్రదాయబద్ధంగా కోర్టును ధిక్కరించుకోకుండా కోర్టుని గౌరవిస్తానే మేము అన్ని రకాలుగా సాంప్రదాయం పండుగ మేము చేసుకోవాలి. అందరికీ ఉన్న దృష్టి యావత్ భారతదేశంలో 100-130 కోట్ల మంది కూడా ఆంధ్రప్రదేశ్ అంటేనే సంక్రాంతి. మొన్న ఈ మధ్యన ఒక రాష్ట్ర సీఎం గారు కూడా మా దగ్గర కోళ్ళు పట్టుకెళ్లారు. ఆ రాష్ట్రంలో కోడి పందాలు వేసుకోవాలని. ఎందుకు మేము చెప్తున్నాం, ఇది ఓపెన్గా ఆ ముఖ్యమంత్రిగా నాకు చెప్పారు. ఆ రాష్ట్ర భవన్కి నేనే పంపించా. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసి 10 రకాలుగా సాంప్రదాయ ఒక క్రీడని చేసుకోవాలని తప్ప ఇదేం గుర్రాలాగా కోట్ల రూపాయలు వేల కోట్ల బెట్టింగ్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హైకోర్టుకు తెలిపిన ప్రకారమే ఎక్కడా పందాల నిర్వహణ జరగకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో పందాలు అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. పెద్ద బరువులు గుర్తించి నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నారు. బేసికలీ దిస్ ఇస్ అ బిగ్ సోషల్ ఈవెంట్. అది ఇట్ ఈస్ ఇల్లీగల్. కాబట్టి మీరు దయచేసి ఇది మన సొసైటీ నుంచి ఎట్లాంటి ప్రాక్టీసెస్, ఎట్లాంటి సోషల్ ఈవెల్స్ ఇది తీసేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆర్గనైజర్స్, ఆల్ ద పీపుల్ టు డెజిస్ట్ ఫ్రమ్ కోడి పందాలు. అండ్ వీ హ్యావ్ అ రైట్ టు లివ్. అదేవిధంగా యానిమల్స్ ఆల్సో హ్యావ్ అ రైట్ టు లివ్, బర్డ్స్ ఆల్సో హ్యావ్ అ రైట్ టు లివ్. కోర్టుల ఉత్తర్వులు, పోలీసుల ముందస్తు చర్యలు, పోటీలు ఎలాగైనా నిర్వహించి తీరాలన్న పందెం రాయుళ్ల సవాళ్ల మధ్య ఈసారైనా తమ ప్రాణాలతో చెలగాటం ఉంటుందా ఉండదా అనే సందిగ్ధంలో పందెం కోళ్లు క్షణాలు లెక్కబెట్టుకుంటున్నాయి. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై నీ. పగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పందెం మాదే. రహదారులపై పగ్గాలేని వేగంతో బైక్పై చక్కర్లు కొడుతున్న కుర్రాళ్ళు, 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కార్ డ్రైవర్లు, తాగిన మత్తులో ఎటు వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో వాహనాలు నడుపుతున్న మందుబాబులు, వీరంతా నిత్యం రహదారులపై రక్తపుటేరులు పారిస్తున్నారు. రోడ్డు మీదకి వెళ్ళిన మనిషి క్షేమంగా తిరిగొస్తాడన్న నమ్మకం లేదు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఉంది పరిస్థితి. తప్పు తమ్మది కాకపోయినా, తప్పులు లేకుండా నిబంధనలన్నీ పాటించినా ఎదుటి వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.4 లక్షల మంది చనిపోతున్నారు. మరెంతో మంది గాయాల బారిన పడుతున్నారు. బాధితుల్లో 33% 15 నుంచి 24 ఏళ్ల యువతే. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విధానం మరింత మెరుగుపరిచి రహదారుల నిర్మాణం, నిబంధనల అమలు, ఎమర్జెన్సీ సేవల పెంపు, అవగాహన కార్యక్రమాల కోసం ఏటా జనవరి 11 నుంచి 17 వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ, చెన్నై, జైపూర్, బెంగళూరు, ముంబై, కాన్పూర్, లక్నౌ, ఆగ్రా, హైదరాబాద్, పూణే అభివృద్ధిలో దూసుకుపోవడమే కాదు, దేశంలో అత్యధికంగా రహదారి ప్రమాద మరణాలు నమోదవుతున్న తొలి 10 నగరాలు ఇవే. దేశంలో ఎక్కడో ఒకచోట ప్రతి నిమిషానికి ఒక రహదారి ప్రమాదం జరుగుతోంది. సగటున ప్రతి 4 నిమిషాలకొకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. రహదారి మరణాలకు సగం కారణం ద్విచక్ర వాహనాలు, ట్రక్కులు, లారీలే. అందులోనూ 25% మరణాలు ద్విచక్ర వాహనదారులవే. అతివేగం, ప్రమాదకరంగా వాహనాలు నడపడమే అత్యధిక ప్రమాదాలకు కారణమవుతోంది. (2014లో దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో 1.41 లక్షల మంది మరణించగా 4.5 లక్షల మంది గాయాల పాలయ్యారు.
అతివేగం కారణంగా జరిగిన 1.7 లక్షల ప్రమాదాల్లో 49,000 మంది మృతి చెందగా ప్రమాదకర డ్రైవింగ్ వల్ల 42,000 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా 14 ఏళ్లలోపు పిల్లలు రోజుకు సగటున 20 మంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు నమోదవుతుంటే ప్రమాదాల వల్ల తమిళనాడులో ఎక్కువ మంది గాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రహదారులు యమలోకానికి రాజమార్గాలుగా మారాయి. అభివృద్ధిలో పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాలు రహదారి ప్రమాదాల్లోనూ పోటీ పడుతున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్లో 25,000కు పైగా రహదారి ప్రమాదాలు జరిగాయి. వాటిలో 9,000 మందికి పైగా మరణించగా 30,000 మందికి పైనే తీవ్ర గాయాల పాలయ్యారు. తెలంగాణలో 8,000 మంది మృతి చెందితే 22,000 మంది గాయాల పాలయ్యారు. రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 9వ స్థానంలో నిలిచాయి. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు రోడ్డు ప్రమాదాలకు బోలెడన్ని కారణాలు. ప్రమాదకరమైన మలుపులు, మితిమీరిన వేగం, చోదకుల నిర్లక్ష్యం, వాహనాలు దృఢంగా లేకపోవడం, అధిక బరువు, డ్రైవర్లకు నాణ్యమైన శిక్షణ లేకపోవడం, లైసెన్సుల జారీలో అధికారుల నిర్లక్ష్యం, అధ్వాన్న స్థితిలో రహదారులు, మద్యం సేవించి వాహనం నడపడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూ అంతులేని నిర్లక్ష్యంతో ప్రయాణికుల ప్రాణాలు బలిగొనే వాహనాల్లో మొదటి స్థానం కోసం లారీలు, షేర్ ఆటోలు పోటీ పడుతున్నాయి. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని లారీ డ్రైవర్లు క్యాబిన్తో పాటు లోడుపై కూలీలు, పేదల్ని ఎక్కిస్తున్నారు. నలుగురు ఎక్కే ఆటోలో ఏకంగా 12 మందిని ఎక్కించి ప్రాణాలు తీస్తున్న డ్రైవర్ల పట్ల పోలీసు, రవాణా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. భారత భవిత యువతపైనే ఆధారపడి ఉందన్నది వాస్తవం. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువశక్తి మన సొంతం. ఈ బలం చూసుకునే మన పాలకులు పొంగిపోతున్నారు. యువత సాయంతో భావితరాల తలరాతలు మార్చవచ్చని ఎన్నో కలలు కంటున్నారు. కానీ కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ విడుదల చేసిన గణాంకాలు మాత్రం నివ్వెరపోయేలా చేస్తున్నాయి. రేపటి భారతాన్ని నిర్మించాల్సిన యువతరం రోడ్లపై అత్యంత దారుణంగా కడతేరుతోంది. 2014లో దేశవ్యాప్తంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 75,000 మంది యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీళ్లందరూ 15-34 ఏళ్లలోపు వాళ్లే. వీరిలో 82% మంది మగవారే. కేంద్ర రవాణా శాఖ పర్యవేక్షణలో పనిచేసే రవాణా పరిశోధన విభాగం TRW సమాచారం ప్రకారం దేశంలో వాహనాల వినియోగంతో పాటే ప్రమాదాలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. మద్యం తాగి రోడ్డు మీదకు వచ్చిన వాహనదారులు భారీ ప్రమాదాలకు కారణాలవుతున్నారు. తాగి వాహనం నడపడం నేరమని తెలిసినా ఏమాత్రం పట్టించుకోకుండా ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోవాలని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. ఏముందిలే, పక్క వీధికే కదా అని బయలుదేరిన ఎంతో మంది ఎదుటి వాళ్ల అజాగ్రత్త, అలసత్వం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సాధారణంగా జాతీయ రహదారులపై నగరాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని అనుకుంటాం. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2014లో పట్టణ, నగరాల రహదారుల్లో 56,500 మంది మరణిస్తే గ్రామీణ రోడ్లపై 83,000 మంది ప్రాణాలు వదిలారు. ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్న వేగ నియంత్రణలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సుమారు 3,600 మంది స్పీడ్ బ్రేకర్ల కారణంగా 2014లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాలం చెల్లిన 7,000కు పైగా వాహనాలు సుమారు 27,000 మంది ప్రాణాలు తీశాయి. గిఫ్ట్, మీ లాస్ట్ గిఫ్ట్. ఎందుకంటే మీ ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, దాంతో స్పీడ్గా వెళ్తున్నారు. రేపో మాపో పోతారు. అందుకని
ఎంజాయ్ ది గిఫ్ట్, యువర్ లాస్ట్ గిఫ్ట్, రైట్? అంకుల్ లైట్ లైట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ప్రభుత్వాలకు సంకల్పం ఉండాలే గాని రోడ్డు ప్రమాదాల కట్టడి సాధ్యమేనని అనేక దేశాలు నిరూపిస్తున్నాయి. రహదారి భద్రతపై విదేశాలు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రియా, బెల్జియం, కాంబోడియా దేశాలు నిర్ణీత వ్యవధిలో ప్రమాదాల తగ్గింపులో విజయవంతమయ్యాయి. విజన్ జీరో పేరిట స్వీడన్ జాతీయ రహదారిపై ప్రమాదాలు అరికట్టడంలో ముందంజలో ఉంది. బ్రిటన్లో రహదారి భద్రతా ఆడిట్ మూలంగా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అమెరికా, కెనడా, దుబాయ్లో లైసెన్స్ పొందాలంటే కఠిన పరీక్షలు తప్పవు. ఒకప్పుడు మనకన్నా ఎక్కువ జననష్టం చవిచూసిన చైనా బలిదానాలు నియంత్రించడంలో సఫలమైంది. ఫ్రాన్స్లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 4 దశాబ్దాల్లో 4వ వంతుకు పడిపోయింది. విశ్వవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో భారత వాటా 1% ఉన్నప్పటికీ 15% రహదారి ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ బ్యాంకు అధ్యయనంలో తేలింది. రహదారిపై జరుగుతున్న నరమేధాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా రోడ్డు రవాణా భద్రతా బిల్లు రూపొందించింది. నిబద్ధతతో కూడిన వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఏటా నమోదవుతున్న రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గించాలని నిర్దేశించుకుంది. వచ్చే 5 ఏళ్లలో రోడ్డు ప్రమాదాల బారి నుంచి కనీసం 2 లక్షల మందిని కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమర్థత, సురక్షిత ప్రయాణం ద్వారా రవాణా రంగంలో 4% స్థూల జాతీయోత్పత్తిని పెంపొందించాలని భావిస్తున్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఏటా జనవరి 11 నుంచి 17 వరకు కేంద్ర ప్రభుత్వం రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, బరోడా, వడోదర, పుణె, భువనేశ్వర్, హైదరాబాద్, చండీగఢ్ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ పాల్గొన్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.